నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని మలకలవారిపల్లి గ్రామ పంచాయతీ పొలంలో వికలాంగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎన్నో రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగామని, ఆర్డీఓకి కూడా తెలియజేశామని, కానీ ఎవరూ స్పందించకపోవడంతో ఈ రోజు భూమిలోకి దిగవలసి వచ్చిందని సిపిఐ నాయకులు తెలిపారు. ఇదే తరుణంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ, సచివాలయంలో ఇళ్ల పట్టాల కోసం 250 నుంచి 300 వరకు దరఖాస్తులు చేసుకుంటే ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ, బద్వేల్ మున్సిపాలిటీ నడిబొడ్డున ఉన్న టిట్కో ఇళ్ల స్థానంలో వికలాంగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గ వికలాంగులు, వారి బంధువులు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సభ్యులతో ఈసడింపులుగా మాట్లాడించుకుంటూ ఎటు పాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రతుకు జీవుడా అని జీవించేటువంటి వికలాంగుల సోదరులందరూ కూడా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 2000 మంది ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అనేక దఫాలుగా సంవత్సరాల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఈరోజు అతి గతి లేనటువంటి పరిస్థితి. ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత 90 డేస్ స్కీమ్ కింద, అంటే మీరు అప్లై చేసిన 90 రోజుల్లో జగనన్న కాలనీలో మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి మాయపేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. దాదాపు 250-300 దరఖాస్తులు కూడా ఇప్పటికే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని అప్లై చేసి మన అధికారులకు ఇవ్వడం కూడా జరిగింది. ఇదే ఆర్డీఓ ఏవో గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్కరికి కూడా ఇప్పటికి కూడా ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ ఇచ్చినా కూడా ఎక్కడ ఇస్తామని చెప్పి అంటున్నారంటే కొండ గుట్టల పైన ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, బాకరాపేట చెరువు దగ్గరను లేకుంటే సిద్ధమ్మ పేరెంటల దగ్గరను మడకలవారిపల్లె కొండ గుట్టల పైన ఇస్తే ఈ వికలాంగులు కళ్ళు కాలు లేనటువంటి అభాగ్యులు ఏ విధంగా కొండలపైకి చేరతారు? అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్డు లేవు, ఏమీ సౌకర్యాలు లేవు, మరి అనువైనటువంటి స్థలాలు లేవు అని చెప్పి పరిశీలిస్తే బద్వేలు పట్టణంలో 100 ఎకరాలు ఈరోజు ప్రభుత్వ భూములు ఉన్నాయి. కానీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? చూస్తే అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఉంది. మరి ఈ భూమి కూడా కుంటి సాగు చెప్తా ఉన్నారు. ఈరోజు వాస్తవంగా ఈ భూమి అంతా కూడా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో టిట్కో ఇళ్ల కేటాయించారు. మరి ఆ కేటాయించినటువంటి ఇల్లు దాదాపు ఒక్కొక్కరు 25,000, 50,000 రూపాయలు కూడా డిపాజిట్ చేస్తే కొన్ని గుంతలు దువ్వి మళ్ళీ పిల్లర్స్ కోసం దిమ్మెలు కట్టి వదిలేసినారు. అంతట్లోపల పుణ్యకాలం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రారంభించినటువంటిది ఏ ఒక్క స్కీమ్, ఏ ఒక్క పథకం నేను ప్రారంభించాలని చెప్పేసి దీన్ని మొత్తం కూడా ఈరోజు పక్కనగా పెట్టేటువంటి పరిస్థితి. అందుకాబట్టే ఈ టిట్కో ఇళ్ల స్థలాలకు సంబంధించిన కోర్టు సాకు చెప్తా ఉన్నారు, రకరకాల పద్ధతులు చెప్తా ఉన్నారు. ఎందుకు కారణం అంటే ప్రభుత్వం ఈ భూమి అంతా కూడా పట్టణ నడిబొడ్డులో ఉంది కాబట్టి, ప్రభుత్వం బాగా విలువైనటువంటి భూమి కాబట్టి కోట్లాది రూపాయలకు కొంతమంది అధికార పార్టీ డబ్బున్నటువంటి వాళ్ళు అహంకారంతో
ఏదో ఒక విధంగా ఈ భూమిని సాధించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే మేము అడుగుతా ఉన్నాం, సాధారణ ప్రజలకు కూడా మేము అడగటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు ఎక్కడికి పోలేటువంటి వాళ్ళు దయచేసి వాళ్ళ మీద ఎలాంటి తిరుగుబాటు చేసినా కేసులు కడతామని చెప్పండి. పోతే మనం నిర్ణయించుకోవాలి. దేనికైనా సిద్ధపడాల్సిందే. ఉంటే ఈ ప్రభుత్వ భూమిలో ఉంటాం, లేకపోతే జైల్లో ఉంటాం అనేటువంటి పద్ధతుల్లో హెచ్చరిక చేస్తుంటే అవసరం ఉంది. చెప్తారు ఈ తాటాకు చెప్పులకు లాలే వికలాంగుల ఐక్యత, లాలే వికలాంగుల ఐక్యత, లాలే వికలాంగుల ఐక్యత. ఏర్పాటు చేయాలి వికలాంగుల కాలనీ, ఏర్పాటు చేయాలి వికలాంగుల కాలనీ. వికలాంగుల కాలనీ ఏర్పాటు అయ్యే వరకు, వికలాంగుల కాలనీ ఏర్పాటు అయ్యే వరకు సాధిస్తాం వికలాంగుల కాలనీని, సాధిస్తాం వికలాంగుల కాలనీని. జెండా పార్టీ భూ పోరాటాన్ని లాంఛనంగా ప్రారంభించవలసిందిగా మెంద తరపున కోరుతా ఉన్నాను. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఏర్పాటు చేయాలి వికలాంగుల కాలనీని, ఏర్పాటు చేయాలి అభాగ్యులైన వికలాంగుల కాలనీని, ఏర్పాటు చేయాలి అభాగ్యులైనటువంటి వికలాంగుల కాలనీని. జిల్లాలి ఎర్ర జెండా, జిల్లాలి ఎర్ర జెండా. స్పందించకపోవడంతో కళ్ళ ముందరే ఇవాళ టిట్కో ఇళ్లకు కేటాయించబడినటువంటి స్థలం అన్యాక్రాంతం అవుతున్నటువంటి నేపథ్యంలో విభిన్న ప్రతిభావంతులంతా ఏకతాటిపైకి వచ్చి ఇవాళ ప్రత్యక్ష భూపోరాటానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును, సంఘీభావాన్ని ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటా ఉంది. ఈ సందర్భంగా ఒకవైపు ప్రభుత్వం ఏమో ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి చెబుతా ఉన్నప్పటికీ ఇవాళ అన్ని విధాల వివక్షతకు గురవుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు కూడా ఇంటి స్థలం ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇస్తే జగనన్న కాలనీలు ఊరికి బయట 10 కిలోమీటర్ల దూరంలో, అది కొండల్లో గుట్టలలో ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో విభిన్న ప్రతిభావంతులు ఎవరు కూడా అక్కడికి పోవడానికి లేకపోతే టౌన్ కు రావడానికి చాలా కష్టమైనటువంటి నేపథ్యంలో ఇవాళ నగర పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ యొక్క టిట్కో ఇళ్ల స్థానంలో ఇక్కడ వాళ్లకు ఇంటి స్థలం కేటాయించి వాళ్లకు పక్కా గృహం మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంవత్సరాల తరబడి వికలాంగులు ఇళ్ల స్థలాలు కావాలని, మాకు ఒక స్వతంత్రమైనటువంటి కాలనీ ఏర్పాటు చేయండి అయ్యా బాబు అని చెప్పి అనేక దఫాలుగా సంవత్సరాల తరబడి అధికారులకు దరఖాస్తులు, అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయనటువంటి పరిస్థితి. ఈరోజు సచివాలయాల్లో కూడా దాదాపు 250-300 దరఖాస్తులు చేసుకుంటే ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు ఎక్కడ కూడా స్థలాలు లేవని చెప్పంటా ఉన్నారు. ఈ వికలాంగులు ఒక స్థలం అడిగితే మీరు జగనన్న కాలనీలు ఇస్తామంటున్నారు. జగనన్న కాలనీలు ఎక్కడ ఉన్నాయి? ఈరోజు బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో కొండ గుట్టల పైన ఉన్నాయి. మరి ఈరోజు కొండలపైకి ఎక్కేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎలాంటి మౌలిక సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు టిట్కో కేటాయించినటువంటి ఈ ప్రభుత్వ భూమి ఈరోజు కోర్టులో ఉందని చెప్పి అంటా ఉన్నారు. అంటే కేవలం అధికార పార్టీ నాయకులు కొంతమంది దీనిపైన కన్నేసినారు కాబట్టి ఏదో ఒక విధంగా, ఎందుకంటే ఈ చుట్టూ చాలా విలువైనటువంటి ప్రభుత్వ భూమి, కోట్లాది రూపాయలు పలుకుతా ఉంది. ఇక్కడంతా కూడా సెంటు 10 లక్షల రూపాయలు పోతుంది. కాబట్టి ఇంత విలువైనటువంటి భూమిని పేదలకు, వికలాంగులకు ఎందుకు ఇవ్వాలని చెప్పి కడుపులో మండి దీన్ని ఏదో ఒక విధంగా మరి దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటి చెప్తా ఉన్నాం, కమ్యూనిస్ట్ పార్టీగా మీరెట్టా ఏదో సాగుతుంది అమ్మ పెట్ట అడుక్కునేటువంటి పద్ధతుల్లో మీరు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేమే ఈ యొక్క భూమిలోకి రావడం జరిగింది. మరి ఈ యొక్క వికలాంగుల పైన ఏదైనా కడుపు మండి కన్నెర చేస్తే మీకు ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది. అదేవిధంగా ఎన్నికలు కూడా రేపో మోపో నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఈ ఎన్నికల్లో వికలాంగులు కదిలించేటువంటి ప్రయత్నం చేస్తే ఓటు అనేటువంటి ఆయుధంతో ఈ ప్రభుత్వానికి కూడా మరి సమాధి కట్టేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.